హాయ్ అండి. ఈరోజు వీడియోలో వెరైటీ దోశ రెడీ చేసుకుందామండి. ఎలా అంటే అది మనం ఎగ్ దోశ అనగానే మినప్పిండితోనే అనుకుంటారు కదా అందరూ. అలా కాదండి, ఇలా పెసర పిండితో కూడా దోశ వేసుకోవచ్చండి. ఎగ్ వేసుకొని చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇది తెలిసే ఉంటుంది, ఇన్కేస్ తెలియకపోతే ఒకసారి చూడండి. ముందుగా ఒక 2 గంటలు పిండి వేసేసుకొని దోశలాగా వేసేసుకున్న తర్వాత ఒక ఎగ్ వేసేసుకోండి. దాని మీద సాల్ట్ కారం కావాలంటే వేసుకోవచ్చు. నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసానండి. దీని కాంబినేషన్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసె గింజల కారపొడి ఉంటుంది, కరివేపాకు కారం కానీ ఏదైనా బాగుంటుందండి. నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి వేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారు అంటే మీరు అసలు మర్చిపోరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మనం దీనిలో అసలు చట్నీ కూడా లేకపోయినా తినేయొచ్చండి, అలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వెరైటీ ఐటమ్స్ కోసం నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి కావాలంటే నా వీడియోలో ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. మీరు కంపల్సరీ చెక్ చేయండి. ఒకసారి అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చట్నీతో అయినా ఇది దోశ బాగుంటుందండి, విడిగా అయినా బాగుంటుంది. చట్నీ ఏం లేకపోయినా బాగుంటుంది.